చాలా శక్తి ఉందని చెప్తారు. అది నిజం కూడా. ప్రేమలోని ఈ మహాశక్తి శత్రుత్వం అనే బలమైన స్తంభాన్ని కూడా కింద పడేస్తుంది. మీకు తెలియందేమీ కాదు. ఒక బలవంతుడి శక్తి రెండు వైపులా పదునైన కత్తిలా ఉంటుంది. ఇక ఈ ప్రేమ, ఒకవేళ ఇది ప్రవర్తనలో ఉన్నా, మనసులో ఉన్నా, ఆలోచనల్లో ఉన్నా, అది శుభకరమే, సృజనాత్మకమైనది కూడా. అదే ప్రేమ వ్యాపారంలో ఉంటే, ఒకవేళ ప్రేమని వారి స్వార్థం, వారి అహంకారాలకు ప్రయోగించినట్లయితే యావత్ ప్రపంచాన్ని నాశనం చేయగలదు. రాధ ప్రేమతో ప్రయత్నించింది సాంబ కోసం. కానీ సాంబ మాత్రం ఆ ప్రేమతో వ్యాపారం చేసి తన స్వార్థ అహంకారాలకు ఉపయోగించుకున్నాడు. ఫలితంగా హాని జరిగింది సాంబకి కాదు, ప్రేమకి మాత్రమే. అందువల్ల మనసులో ప్రేమను పెంచుకోవడం మంచిదే, ప్రవర్తనలో ప్రేమను పెంచుకోవడం మంచిదే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీ ఈ ప్రేమని వ్యాపారంగా మారనివ్వకండి. రండి, అదే ప్రేమ భావనతో పలకండి, రాధా కృష్ణ.